సాన్వి, బాయ్ డాడీ, బాయ్ అమ్మా. సరే తల్లి, బాయ్, జాగ్రత్తగా వెళ్ళిరా. సాన్వి ప్రణవి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రణవిని పికప్ చేసుకుని ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని గుడి మండపంలో ఒక పక్కగా కూర్చున్నారు. అదే గుడికి ఆశ్రిత్ తన ఫ్రెండ్స్తో కలిసి వచ్చాడు. తను దర్శనం చేసుకుని మండపంలో ఒక పక్కగా కూర్చున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. సాన్వికి చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది ఉదయాన్నే గుడిలో అలాగే కూర్చుని ఉండటం. సాన్వి, ప్రణవి, ఇంకా బయలుదేరుదామా? మొదటి రోజే ఆఫీస్కి లేట్ అయితే బాగోదు. నేను ఆఫీస్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. ప్రణవి, ఇద్దరు ఒకే ఆఫీస్ అయితే ఎంత బాగుండేది కదా. సాన్వి, అవునే, అంతవరకు కలిసి వెళ్ళి అక్కడ విడిపోవాల్సి వస్తుంది. ప్రణవి, పోనీలేవే, కొంతలో కొంత ఇది మన అదృష్టమే, అట్లీస్ట్ కలిసి వెళ్ళగలుగుతున్నాము. సాన్వి, అవును పద, ఇంకా బయలుదేరుతాము. వీళ్ళ వెనకే ఆశ్రిత్ తన ఫ్రెండ్స్ కూడా బయలుదేరి వచ్చారు. బైక్ తీసుకొని బయలుదేరుతున్న ఆశ్రిత్ని సాన్వి చూసింది. సాన్వి, ఈ అబ్బాయి మళ్ళీ ఇక్కడ కనపడుతున్నాడేంటి అంటే డెఫినెట్గా నన్ను ఫాలో అవుతున్నాడు అన్నమాట. ఎలాగైనా ఈ అబ్బాయి సంగతి తేల్చాలి. మొదటి రోజు ఆఫీస్కి వెళ్తూ ఆ అబ్బాయితో గొడవెందుకులే, మళ్ళీ కనపడినప్పుడు చూద్దాం. మళ్ళీ కనిపిస్తే వదిలే ప్రసక్తే లేదు అనుకుంటూ స్కూటీ స్టార్ట్ చేసింది సాన్వి. అప్పుడే బైక్ టర్నింగ్ తీసుకున్న ఆశ్రిత్ స్కూటీపై వెళ్తున్న సాన్విని చూశాడు. ఫేస్కి స్కార్ఫ్ ఉండటం వల్ల ఎవరో తెలియలేదు. ఆశ్రిత్ వెళ్తున్న స్కూటీని చూసి మొన్న పార్కులో చూసింది ఈ స్కూటీనే కదా, వాళ్ళిద్దరూ వీళ్ళేనా? చూద్దాం, ఖచ్చితంగా నాకు ఎదురు పడుతుంది. అప్పుడు తను ఎవరో ఏంటో తెలుసుకోవాలి. అయితే ఆఫీస్కి వెళ్తున్న మొదటి రోజే తన దర్శనం అయింది అనుకోవాలి. ఇది ఒక శుభారంభమే. ఒరై, త్వరగా రారా, ఇంకా అక్కడే ఉన్నావు, త్వరగా రా అన్న ఫ్రెండ్స్ పిలుపుకి ఆశ్రిత్ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళాడు. సాన్వి ప్రణవిని ఆఫీస్లో డ్రాప్ చేసి తన ఆఫీస్కి చేరుకుంది. స్కూటీ పార్క్ చేసి నెమ్మదిగా ఆఫీస్లోకి ఎంట్రీ అయ్యింది. ఒక్కొక్కటిగా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. రిసెప్షన్లో తన కాల్ లెటర్ ఇచ్చి తనను ఇంట్రడ్యూస్ చేసుకుంది. రిసెప్షన్లో ఉన్న అమ్మాయి, మేడం మీరు బ్లాక్ నెంబర్ 3కి వెళ్ళండి అని రిఫర్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి ఆమె చెప్పిన రూట్లో సాన్వి బ్లాక్ నెంబర్ 3కి వెళ్ళింది. సాన్వి వెళ్ళిన 5 మినిట్స్కి ఆశ్రిత్ వాళ్ళ ఫ్రెండ్స్ గౌతమ్, సురేష్ అంతా కలిసి అదే ఆఫీస్కి వచ్చారు. రిసెప్షన్లో కలిసి కాల్ లెటర్స్ చూపించి రిసెప్షనిస్ట్ చెప్పిన 4th బ్లాక్కి వెళ్ళారు. సాన్వికి తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా లేకపోవడంతో మనసులో కొంచెం భయంగా అనిపించింది. కానీ ఉదయం తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి కాస్త ధైర్యం కూడా వచ్చింది. హెచ్ఆర్ వచ్చి అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకొని వెళ్ళిపోయారు. టీమ్ హెడ్ వచ్చి న్యూ జాయినింగ్ వాళ్ళందరికీ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసి సింపుల్ వర్క్ ఇచ్చి చేయమని చెప్పారు. సాన్వి శ్రద్ధగా వర్క్ని అర్థం చేసుకుని పర్ఫెక్ట్గా చేసింది. హెడ్ వచ్చి సాన్వి వర్క్ని చూసి మెచ్చుకున్నారు. ఆశ్రిత్ కూడా తనకు వచ్చిన వర్క్ని జాగ్రత్తగా చేసి హెడ్ చేత బెస్ట్ అనిపించుకున్నాడు. సాన్వి గ్రూప్లో 2 మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అబ్బాయిలు అవ్వటంతో ఈ 3 అమ్మాయిలు ఒక గ్రూప్గా ఉన్నారు. లంచ్ టైంలో డైనింగ్ రూములకి వెళ్ళి అక్కడ వాళ్ళ పరిచయాలు మొదలుపెట్టారు. హాయ్, ఐఎమ్ సాన్వి, ఐఎమ్ లలిత, మీ సుధా. ఎలా ఉంది ఫస్ట్ డే ఆఫీస్లో? లలిత, ఓకే, పర్వాలేదు, చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో. సాన్వి, మన హెచ్ఆర్ ఎలా ఉంటారో ఇప్పుడు ఏం చెప్తాం, మొదటి రోజు మనకు ఏం తెలుస్తుంది. సరే, త్వరగా మన లంచ్ చేసి మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. లంచ్ అయిన తర్వాత ఎవరి ప్లేస్కి వాళ్ళు వచ్చి వాళ్ళ వర్క్ కంటిన్యూ చేశారు. ఆశ్రిత్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ వర్క్ని పర్ఫెక్ట్గా చేసి ఫస్ట్ టైమే హెడ్తో బెస్ట్ కూడా అనిపించుకున్నారు. ఈవినింగ్ ఆఫీస్ టైం అయిపోగానే అందరూ వెళ్ళటానికి రెడీ అయిపోయారు. సాన్వి లలిత సుధతో కబుర్లు చెప్తూ నెమ్మదిగా ఆఫీస్ బయటకి వచ్చింది. లలిత, సుధ, నేను ఒకవైపున, మరి నువ్వు ఒకదానివి వేరే వైపు, నీకేమీ ప్రాబ్లం ఉండదుగా. సాన్వి, అయ్యో ప్రాబ్లం ఏమీ లేదు, నాకు మా ఫ్రెండ్ది పక్క ఆఫీసే, సో నాకేమీ ప్రాబ్లం లేదు, ఇద్దరం కలిసే వెళ్ళిపోతాం. సుధా, హో గుడ్, సరే బాయ్, మీ ఫ్రెండ్ని మళ్ళీ ఎప్పుడైనా మీట్ అవుతాం, బాయ్ ఫర్ టుడే. సాన్వి, ఓకే బాయ్. సాన్వి పార్కింగ్ ఏరియాలోకి వచ్చి
తన స్కూటీ తీసుకొని స్టార్ట్ చేస్తుండగా స్కూటీ సైడ్ మిర్రర్లో నుంచి బైక్పై కూర్చున్న ఆశ్రిత్ తనకు కనిపించాడు. సాన్వి అంటే వీడు ఖచ్చితంగా నన్నే ఫాలో అవుతున్నాడన్నమాట. వీడి సంగతి ఎలాగైనా చూడాలి అనుకుని గబగబా స్కూటీని తీసుకొని ఆశ్రిత్ వైపు వెళ్ళాలి అని అనుకునే లోపు ఆశ్రిత్ బైక్ స్టార్ట్ చేసుకుని తన ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోతూ ఉంటాడు. వెనకే ఫాలో అవుదామని అనుకున్న ప్రణవి ఎదురు వస్తుంది అని మొదటి రోజే ఇంటికి లేటుగా వెళ్ళటం ఎందుకో అని గుర్తుకు వచ్చి మళ్ళీ తప్పించుకున్నాడు అని అనుకుంది. ఎలాగైనా సరే నెక్స్ట్ టైం అసలు ఎందుకు నా వెంట పడుతున్నాడు ఏంటో విషయం ఖచ్చితంగా కనుక్కోవాలి. ఎదురుగా రావటానికి ధైర్యం చేయలేని వాడు నా వెనక వెనక ఎందుకు తిరుగుతున్నాడు, పెరికి పొందా అని తిట్టుకుంది సాన్వి. స్కూటీ స్టార్ట్ చేసుకొని ప్రణవి ఆఫీస్కి వెళ్ళి ప్రణవిని పికప్ చేసుకుంది. ఇద్దరే కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన సాన్వి కొంచెం చిరాగ్గా కనపడటం చూసి, ఏరా సాన్వి ఏమైంది అలా ఉన్నావు అని మంచినీళ్ళ గ్లాసు ఇస్తూ అడిగారు శాంతి గారు. సాన్వి ఏం లేదమ్మా. శాంతి గారు వర్క్ ఎలా ఉంది, ఆఫీస్ అంతా ఓకేనా? శాన్వి బాగుందమ్మా, అంతా కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు. గ్రూప్లో 2 అమ్మాయిలు ఉన్నారు, నాతో కలిసి 3, మిగిలిన వాళ్ళందరూ కూడా అబ్బాయిలే. శాంతి గారు ఆ అబ్బాయిల వల్ల ఏమైనా ఇబ్బందిగా ఉందా? శాన్వి ఆఫీస్లో ఏమీ ఇబ్బంది లేదమ్మా. శాంతి గారు బయట ఏమైనా ఇబ్బంది ఉందా? శాన్వి ఏమోనమ్మా, 2 డేస్ నుంచి చూస్తూ ఉన్నాను. ఒక అబ్బాయి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నాకు కనిపిస్తున్నాడు. మొన్న కాలేజ్ వెళ్ళినప్పుడు కాలేజ్లో కనిపించాడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా మాల్లో కనపడ్డాడు, మార్నింగ్ గడికి వెళ్తే ఆ గడిలో కూడా నాకు కనపడ్డాడు. ఈవెన్ ఆఫీస్లో ఇవాళ ఈవినింగ్ కూడా చూశానమ్మా. నన్ను ఫాలో అవుతున్నాడు ఏమో అనిపించి నాకు కొంచెం డౌట్గా ఉంది. ఇవాళ విషయం ఏంటో తేల్చేద్దాం అనుకున్నా, కానీ నాకు టైం అసలు కుదరలేదు. లోపు తాను కూడా వెళ్ళిపోయాడు. శాంతి గారు ఒకవేళ ఆ అబ్బాయి అనుకోకుండా అక్కడ ఉంటున్నాడేమో, నీకు నీ వెనక పడుతున్నాడు అని అనిపిస్తుందేమో. ఏం తెలుసుకోకుండా మనం ఒకరి గురించి అలా అపార్థం చేసుకోకూడదురా. శాన్వి అవునమ్మా, కానీ నేను వెళ్ళిన ప్రతి చోట ఆ అబ్బాయి నాకు కనపడుతున్నాడు కదా, అలాంటప్పుడు నేను అలానే అనుకుంటానుగా. శాంతి గారు సరే అయితే ఈసారి మళ్ళీ కనిపిస్తే మరీ కోపంగా కాకుండా విషయాన్ని కాస్త సున్నితంగా నెమ్మదిగా మాట్లాడు, అప్పుడు ఏ ప్రాబ్లం కూడా రాదు. ఒకవేళ అబ్బాయి నీ వెనుక కాకుండా ఏదో యాదృచ్ఛికంగా ఆ టైంకి అక్కడ ఉన్నాడు అనుకో, సున్నితంగా మాట్లాడటం వల్ల ప్రాబ్లం కూడా రాదు. అదే నువ్వు కోపంగా మాట్లాడావనుకుంటే మళ్ళీ అబ్బాయి నీ మీద కోపం పెంచుకోవచ్చు కదా, అనవసరంగా అపార్థాలు కూడా పెరుగుతాయి. శాన్వి సరే అమ్మా, అలాగే జాగ్రత్తగా ఉంటాను, జాగ్రత్తగా మాట్లాడి విషయం ఏంటో తెలుసుకుంటాను నేను. శాంతి గారు సరే తల్లి, ఫ్రెష్ అయ్యిరా, స్నాక్స్ పెడతాను. శాన్వి ఓకే అమ్మా, 5 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి వస్తా. ఒకరు ఎదురైతే గొడవ పడాలని చూస్తున్నారు, మరొకరు ఎదురైతే ఆరాధించాలని చూస్తున్నారు. వేచి చూడాలి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి రిలాక్స్గా కూర్చున్న ఆశ్రిత్కి కాఫీ ఇచ్చి పక్కనే కూర్చున్నారు. ఎలా ఉందిరా ఆశ్రిత్ ఆఫీస్? అంతా ఓకే అమ్మా. సరే ఫ్రెష్ అయ్యిరా, నీకోసం స్నాక్స్ తీసుకొస్తాను. ఓకే అమ్మా, 2 మినిట్స్లో వస్తా. ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లో కూర్చొని అమ్మ పెట్టిన స్నాక్స్ తింటూ, అమ్మ పార్క్కి వెళ్దాం వస్తావా? ఏంట్రా కొద్దిగా పార్క్ అంటున్నా? వెళ్దాం, నాకు కాస్త సూపర్ మార్కెట్లో పని ఉంది, ఆ పని కూడా అయినట్టుంది. సరే వెళ్దాం, నేను రెడీ అవుతాను. ఓకే అమ్మా, ఫాస్ట్గా రా. సరేరా, ఏంటి కంగారు? ఏం లేదు కానీ త్వరగా రా అమ్మా. సరే సరే వెళ్తున్నా, ఈలోపు నువ్వు తింటూ ఉండు. ఓకే ఓకే. పార్కుకి వెళ్ళి వాళ్ళ అమ్మని ఒక దగ్గర కూర్చోపెట్టాడు. నువ్వు కూర్చోరా, ఇక్కడ భలే హాయిగా ఉంది, చల్లగాలి వీస్తుంది. అమ్మ నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తా. ఎక్కడికి రా? వస్తా ఉండమ్మా. ఆశ్రిత్ వాళ్ళ అమ్మని అక్కడే కూర్చోపెట్టి పార్క్ అంతా వెతికాడు. ముందు రోజున తను చూసిన అమ్మ ఏమైనా కనపడుతుంది ఏమోనని పార్క్ అంతా వెతికాడు. 2-3 సార్లు తిరిగి నీరసం వచ్చి వాళ్ళ అమ్మ పక్కన డల్గా కూర్చున్నాడు. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదమ్మా,
నిన్న కనిపించిన ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నా. అమ్మ, ఒరే, నువ్వు అమ్మని తోడు తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని వెతుకుతున్నావా? ఒరే దొంగ పడవా, ఇది నీకు టూ మచ్గా అనిపించలేదా? అమ్మని తోడుగా తీసుకువచ్చి ఆ అమ్మాయిని వెతకటం ఏమిట్రా? ఊరికమ్మా, నువ్వు కూడా ఏంటి అందరిలానే మాట్లాడుతావు? కాకపోతే ఏంట్రా ఇది? ఎంత ఫ్రీడమ్ ఇస్తే మరి నన్ను తోడు పెట్టుకొని వచ్చి మరి ఆ అమ్మాయిని వెతకడం ఏంట్రా? ఎవరైనా వింటే నవ్వుతారా? సర్లేమ్మా, ఆ అమ్మాయిని నీకు చూపిద్దాం అనుకున్నా, అంతేలే. ఇవాళ ఏమైనా వస్తారేమో అని, ఆ అమ్మాయి ఇక్కడ దొరుకుతుందేమో అని వెతుకుతున్నాను. ఆ అమ్మాయి ఫ్రెండ్ని చూస్తే ఆ అమ్మాయిని గుర్తుపడతాను నేను. ఆ అమ్మాయిని కూడా నేను చూడలేదు. సర్లే, ఏడవకు, దొరుకుతుందిలే. ముందు పద ఇంటికి. మార్కెట్లో పని చూసుకొని బయట డిన్నర్ చేసి వెళ్ళిపోతాం. నువ్వు ఇచ్చిన షాక్కి నాకు ఇంటికెళ్ళి వంట చేసేంత ఓపిక కూడా లేదు. సరే పద అయితే. బయట డిన్నర్ చేయటం వల్ల ఇంటికి వెళ్ళిన వెంటనే నైట్ డ్రెస్ మార్చుకొని పార్కులో అమ్మాయి గురించి ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు ఆశ్రిత్. తెల్లవారాక సడన్గా మేల్కొని ఎప్పుడూ లేనిది ఒక అమ్మాయి గురించి నేను ఆలోచించటం ఏంటి, అమ్మాయి గురించి నేను వెతకటం ఏంటో, ఈ ఫీలింగ్ భలే క్రేజీగా ఉంది. బెడ్ దిగి ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తూ, అమ్మ, అమ్మాయిలు ఎక్కువగా ఎక్కడికి వెళ్తుంటారు? ఆ మాట వినగానే రవలి గారు ఆశ్రిత్ను గొర్రెగా చూస్తూ, వరే, నీ కళ్ళకు నేను ఎలా కనపడుతున్నానురా? ఎవరన్నా వింటే నేను నిన్ను చెడగొడుతున్నా అనుకుంటారు. అలా ఎందుకంటారు? ఏమీ అనరు, కానీ నువ్వు చెప్పమ్మా. ఏమరా? అవన్నీ నాకు అసలు తెలీదు. మోసుకొని నీ పని నువ్వు చూసుకో. నీకు ఎదురుపడాలని రాసుంటే ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా ఎదురుపడుతుంది. అంతే తప్పితే నువ్వు అమ్మాయి గురించి వెతుకుతూ అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. నీకు రాసి పెట్టి వంటే ఆ అమ్మాయి నీ కోసం ఎదురు వస్తుంది. నువ్వు దాని గురించి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకిరా. ఎప్పట్లాగే హ్యాపీగా ఉండవు. నువ్వు కోరుకున్న ఆ అమ్మాయి నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆయన ఒకటి అడుగుతాండ్రా, నువ్వు నీ ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళొచ్చు కదా ఆ అమ్మాయిని వెతకటానికి. నిన్న నన్ను తీసుకొని వెళ్ళావు ఏంట్రా? అమ్మా, వాళ్ళను తీసుకొని వెళ్తే ఖచ్చితంగా ఏడిపిస్తారు. అమ్మా, మొన్న ఏం జరిగిందో తెలుసా? కాలేజ్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఒక అమ్మాయి బైక్ పార్కింగ్ దగ్గర నాకు కనిపించింది. న్యూ జాయినింగ్ ఏమో అనుకొని చాలా క్యాజువల్గా చూస్తూ ఉండిపోయాను. వాళ్ళు వచ్చి నన్ను ఆట పట్టించారు. ఎప్పుడూ లేనిది నువ్వు ఒక అమ్మాయిని చూస్తున్నావు ఏంట్రా అని. నేను చెప్తా, ఆమె ఎవరో కొత్తగా ఉంది, కాలేజీలో ఎప్పుడూ చూడలేదు కదా, నేను క్యాజువల్గా చూస్తున్నానురా అని. అయినా వినరే. ఎంత ఆట పట్టించారో తెలుసా? కాకపోతే అప్పుడు నాకు వాళ్ళు చెప్పింది విని షాక్ అయ్యా. విషయం ఏమిటంటే ఆ అమ్మాయి మా క్లాస్మేట్ అంట. 4 ఏళ్ళు కలిసి చదివి కూడా నేను ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియలేదు. ఆ అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు. మొహం ఎక్కడ పెట్టుకోవాలో నాకు అసలు అర్థం కాలేదు. ఒక వెర్రి నవ్వు నవ్వి సైడ్ అయిపోయా. హాహా, సూపర్ రా. నువ్వు మరి కొత్త అమ్మాయిలు ఎవరో కూడా, మీ క్లాస్మేట్ ఎవరో కూడా గుర్తుపెట్టలేనంత స్థితిలో నువ్వు అంత చదివేసి ఉన్నావన్నమాట. ఏమోనమ్మా, చదివేటప్పుడు నాకు వేరే ఆలోచనలు అసలు రావు లేవు. చాలా కూల్గా హాయిగా ఉన్నా. నువ్వే నన్ను చెడగొట్టేశావు. పెళ్లి చేసుకుంటావా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగి అప్పటి నుంచి నా మైండ్ డైవర్ట్ అయిపోయిందమ్మా. నువ్వే నన్ను చెడగొట్టేశావు అని అలిగినట్టుగా ఫేస్ పెట్టాడు ఆశ్రిత్. బాందిరా, ఏ ఏజ్లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్లోనే జరిగిపోవాలి. చదువుకునేటప్పుడు చక్కగా చదువుకున్నా, చదువు అయిపోయి జాబ్ తెచ్చుకున్నావు కదా, ఆ తర్వాత జరగాల్సింది కూడా చూడాలి కాబట్టి పెళ్ళి అన్నాను. అనకేగానే అయిపోతుందా ఏంటి పెళ్ళి? ఇది మంచిదేగా. సరే అయితే ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా తిను. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. 1 మంత్ గడిచిన తర్వాత కూడా హెచ్ఆర్ అన్ని బ్లాక్స్ హెడ్స్కి మీటింగ్ కండక్ట్ చేశారు. హెచ్ఆర్, మన న్యూ రిక్రూట్మెంట్ వర్క్ ఎలా ఉంది? అందరూ యాక్టివ్గా ఉన్నారా? 1 హెడ్, ఎస్ సార్, అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా బాగా వర్క్ చేస్తున్నారు కూడా.
ఓకే గుడ్, మనకి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్కి న్యూ జాయినింగ్ వాళ్ళని తీసుకోమని పైనుంచి ఆర్డర్స్. సో న్యూ జాయినింగ్స్లో ఎవరైతే బాగా యాక్టివ్గా అండ్ స్మార్ట్గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళను లిస్ట్ అవుట్ చేసి నాకు ఇవ్వండి. వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి నేను ఆ ప్రాజెక్ట్కి ఫైనలైజ్ చేస్తాను. హెడ్స్ అందరికి కూడా ఓకే సార్ తప్పకుండా చేస్తాము, ఈవినింగ్ లోపు లిస్ట్ రెడీగా చేసేస్తాము. గుడ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. మన ఎంప్లాయీస్లో చిన్న చిన్న ప్రాజెక్ట్ ఉన్న వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేవండి. అండ్ మేజర్ ప్రాజెక్ట్ చేసే వాళ్ళని మాత్రమే ఆఫీస్కి రావాలని చెప్పండి. అలాగే న్యూ ప్రాజెక్ట్ కోసం తీసుకునే వాళ్ళు కంపల్సరీ ఆఫీస్కి రావాలి. సో వాళ్ళకి కూడా ఇంటిమేట్ చేయండి. సేఫ్టీ ప్రికాషన్స్ లైక్ మాస్క్, శానిటైజర్ కంపల్సరీ కేర్ చేస్తూ వాళ్ళు వర్క్ అటెండ్ అయ్యేలాగా మీరు చూసుకోండి. ఓకే సార్, దెన్ మీటింగ్ ఈజ్ ఓవర్. మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టీంలో యాక్టివ్ పర్సన్ లిస్ట్ అవుట్ చేస్తారు. ఆ బ్లాక్ హెడ్స్ అందరూ టీంలో యాక్టివ్ పర్సన్స్ లిస్ట్ అవుట్ చేసి హెచ్ఆర్కి ఫార్వర్డ్ చేస్తారు. నెక్స్ట్ డే హెచ్ఆర్ బ్లాక్ హెడ్స్ పంపించిన లిస్ట్లో నేమ్ వైజ్ వాళ్ళ ప్రీవియస్ వర్క్ చెక్ చేస్తూ వర్క్లో వాళ్ళ ఎఫిషియన్సీ అనలైజ్ చేసి షార్ట్ లిస్ట్ చేశారు. 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి లిస్ట్ అవుట్ చేశారు. ఆ 10 మెంబర్స్లో సాన్వి, లలిత, సుధ, ఆశ్రిత్, రమేష్, గౌతమ్ ఇంకా వేరే బ్లాక్ 4 మెంబర్స్ కూడా ఉంటారు. బ్లాక్ హెడ్స్ అందరూ వాళ్ళ టీంకి న్యూ ప్రాజెక్ట్ గురించి చెప్పి హెచ్ఆర్ సెలెక్ట్ చేసిన వాళ్ళని కొత్త ప్రాజెక్ట్లో జాయిన్ కమ్మని చెప్పారు. నెక్స్ట్ మండే నుంచి న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో వీకెండ్ ఎంజాయ్ చేయమని వాళ్ళని ఎర్లీగా వెళ్ళిపోమని హెడ్ చెప్పారు. న్యూ ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయిన ఆనందంలో సాన్వి ఫ్రెండ్స్ పార్టీ చేసుకోవాలి అనుకుంటారు. ఆఫీస్ అయిపోయిన తర్వాత ప్రణవిని కూడా పిక్ చేసుకుని లలిత సోదతో కలిసి సాన్వి వాళ్ళు రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. ఇక్కడ ఆశ్రిత్ కూడా కొత్త ప్రాజెక్ట్కి సెలెక్ట్ అవ్వటంతో సురేష్ గౌతమ్తో కలిసి పార్టీ చేసుకోవాలి అనుకొని వాళ్ళు కూడా రెస్టారెంట్కి వెళ్ళి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి విషయం చెప్పి వీకెండ్ అమ్మతోనే హ్యాపీగా ఇంట్లోనే ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ కోసం లైట్గా ప్రిపేర్ అయిపోయి మండే కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి కదా, 1 మంత్ నుంచి ఒక ఆఫీస్లో ఉంటే వీళ్ళు ఒకరికొకరు ఏదో ఒక రోజు ఎదురుపడాలి కదా. చాలాసార్లు సాన్వి ఆశ్రిత్ని చూసింది, కానీ కరోనా ప్రికాషన్స్ మాస్క్ పెట్టుకోవటం వల్ల ఆశ్రిత్ని గుర్తించలేదు. లేకపోతే సాన్వి చేతిలో ఆశ్రిత్కి క్లాస్ ఉండేదేమో. సో మండే నుంచి న్యూ ప్రాజెక్ట్ ఒకే టీంలో ఆశ్రిత్, సాన్వి కలిసి వర్క్ చేస్తారు. అప్పుడైనా వీళ్ళు ఒకరినొకరు తెలుసుకుంటారో లేదో. కొత్త ప్రాజెక్టు వచ్చిన ఆనందంలో వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. సాన్వి, ఆశ్రిత్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తున్న మండే రానే వచ్చేసింది. ఆశ్రిత్ హుషారుగా ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. వాళ్ళ అమ్మ కూడా చాలా జాగ్రత్తలు చెప్పి ఆశ్రిత్ని పంపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ప్రణవికి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పోయింది. కాబట్టి సాన్వి ఒక్కతే ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆఫీస్కి చేరుకున్న సాన్వి న్యూ ప్రాజెక్ట్ బ్యాచ్ అంతా హెచ్ఆర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. హెచ్ఆర్ వచ్చి వాళ్ళందరినీ కాంగ్రాట్స్ చేసి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. వాళ్ళు అంతకుముందు చేసిన ప్రాజెక్ట్ వర్క్లో వాళ్ళ ఎఫిషియన్సీని అప్రిషియేట్ చేసి వాళ్ళకి న్యూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరికీ వర్క్ డివైడ్ చేసి 2 టీమ్స్ కింద డివైడ్ చేయమని హెడ్కి చెప్పి హెచ్ఆర్ వెళ్ళిపోయారు. హెడ్ బాగా ఆలోచించి 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అమ్మాయి అబ్బాయిగా పేరు కింద పెట్టేస్తే బెటర్. ఏ గొడవ కూడా రాదు అనుకొని అందరినీ పేరు కింద సెలెక్ట్ చేసేస్తారు. సురేష్, సుధ, గౌతమ్, లలిత, సాన్వి, ఆశ్రిత్ ఇంకో 2 పేర్స్ని కూడా ఇలానే సెలెక్ట్ చేశారు హెడ్. మొదటిసారి ఆ అబ్బాయితో కలిసి వర్క్ అనేటప్పటికీ సాన్వికి కాస్త భయం అనిపించింది. ఆశ్రిత్కి కూడా సేమ్ ఫీలింగ్ కలిగింది. తనలో తనే, దేవుడా, అమ్మాయితో మొదటిసారి కలిసి వర్క్ చేస్తున్నాను,
నన్ను కాపాడు తండ్రి, ఏమైనా తెలియక తప్పు చేస్తే క్షమించు స్వామి అని దేవుడికి మొరపెట్టుకున్నాడు. అసలే అమ్మాయిలతోటి మాట్లాడటం చేత కాదు. ఇప్పుడు నేను అమ్మాయిల్ని ఎలా డీల్ చేస్తానంట? ఏది మాట్లాడితే ఏం తప్పు వస్తుందో ఏంటో. ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అంట. గౌతమ్ గాడు, సురేష్ గాడు అనుకుంటుంటే విన్నాను. నా పరిస్థితి ఏంటో. ఇప్పుడు ఆ అమ్మాయితో నేను ఎలా మాట్లాడాలి, వర్క్ గురించి ఎలా డిస్కస్ చేయాలో ఏంటో. దేవుడా, ఎందుకు స్వామి నాకే ఈ కష్టాలు పెట్టావు? నేను నీకు ఏం లోడ్ చేశాను? ప్రతి వారం నీకు ఈ గుడికి వస్తున్నాను కదా, నా మీద ఎందుకో ఇలా కక్ష కట్టారు? స్వామి, సాన్వి కూడా సేమ్ ఫీలింగ్తో, దేవుడు ఇదేంటి ఇలా చేసావు? నేను ఎప్పుడు ఏ అబ్బాయితోటి అంతగా మాట్లాడింది కూడా లేదు. ఇప్పుడు ఈ అబ్బాయితో కలిసి ఎలా వర్క్ చేయాలి? మరి ఇద్దరమే గ్రూప్, అది ఆ అబ్బాయిని నాకు తోడుగా పెట్టారు. నేను ఎలా చావను స్వామి అని ఏడుపు మొహం పెట్టుకుంటుంది సాన్వి. వీళ్ళిద్దరూ ఇలా ఆలోచిస్తూ ఉంటే గౌతమ్, సురేష్ లోపల ఫుల్ డాన్సులు వేసుకుంటున్నారు. లలిత, సుధా అయితే ఏంటే ఇలా బుక్ అయిపోయాం? ఇప్పుడు వీళ్ళతో కలిసి మనం వర్క్ ఎలా చేయాలి? ఏం చేస్తాం? కలిసి చేయాలిగా. ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే మన స్టైల్లో ఇద్దాంలే. ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు అలా ఉండిగా హెడ్ వచ్చి ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి అందరినీ ఫైల్స్ జాగ్రత్తగా స్టడీ చేయమని, రేపటి నుంచి ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి హెడ్ వెళ్ళిపోయారు. అసలే కరోనా టైం, డిస్టెన్స్ పాటించాలి కాబట్టి ఎవరికి వాళ్ళు పెయిర్గా ఒక టేబుల్ వైపు వెళ్ళారు. సాన్వి, ఆశ్రిత్ నెమ్మదిగా వాళ్ళ టేబుల్ టైపు వచ్చి ఇద్దరు చేరే వైపు కూర్చున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.